హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ సొరకాయ బజ్జీ తయారు చేస్తున్నానండి. నా స్టైల్లో ఎలా చేస్తున్నానో మీకు చూపిద్దామని వీడియో చేశానండి. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి 1.5 కప్పు నేను కందిపప్పు తీసుకున్నానండి. అంటే నేను టీ గ్లాస్తో తీసుకున్నాను. దీన్ని కడిగి నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే తొందరగా ఉడకద్దండి. ఒక 3 విజిల్స్ కానీ 4 విజిల్స్ పెట్టేస్తే మెత్తగా ఉడికేస్తుంది. అట్లాగా నానబెట్టి పెట్టేసుకుంటే ఈ లోపల సొరకాయ, మేము దాన్ని సొరకాయ అంటాము, కొందరు ఆనపకాయ అని కూడా అంటారండి. దీంట్లోకి కావాల్సినవి, దానికి లేతదైతే తొక్క తీయబడలేదు, పైది లేతది కాదు కాబట్టి నేను తొక్క తీసానండి, పీల్ చేసుకున్నాను. కందిపప్పు నానబెట్టానండి. ఇవి తొక్క తీసి సన్నగా కట్ చేశానండి. దీంట్లో కావాల్సినవి టమాటాలు, ఆనియన్, పచ్చిమిర్చి, వీటిల్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్ ఒకటి వేసానండి. మీకు కావాలనుకుంటే టమాటాలు పెద్దవి అయితే 2 వేసుకోండి. నేను 3 వేసానండి. నావి చిన్నవి కాబట్టి, చిన్నగా ఉన్నాయి, అందుకని 3 or 4 వేసానండి, నాకు ఐడియా లేదు. కందిపప్పు కుక్కర్లోకి తీసుకుంటున్నాను. కుక్కర్లో వేసుకొని దాంతోపాటు పచ్చిమిర్చి, ఆనియను, దాంట్లోకి సొరకాయ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇంకా అన్నీ వేసుకొని విజిల్ రానియాల. ఈ స్టేజ్లోనే దీంట్లో చింతపండు వేసుకునే వాళ్ళైతే ఇప్పుడే వేసేసుకోవాలండి. లేదంటే దీన్ని పెట్టుకొని లాస్ట్లో అయినా చింతపండు గుజ్జేసుకోవచ్చు. గుజ్జేసుకున్న తర్వాత ఉడకాలండి చాలాసేపు. లేదంటే అదేమవుద్దంటే తొందరగా పాడైపోద్ది, సాయంత్రానికి స్మెల్ వచ్చేస్తుంది. చింతపండు వేసిన తర్వాత కాసేపు బాగా ఉడకాలి. దాని బదులు యాడ్ చేసుకుంటామండి పసుపు. ఇప్పుడు మనం చింతపండు వేస్తాం. వేయాలనుకుంటే కల్లుప్పు వేసానండి. నేనేం చేశానంటే లెమన్ పిండాను, లాస్ట్లో పిండాను. దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 2.5 గ్లాసు వాటర్ పట్టాయండి నాకు. 2.5 గ్లాసు పెద్ద గ్లాస్తోనే వేసాను. వాటర్ పట్టాయి. దీనికి విజిల్ పెట్టేస్తున్నాను. నాకు 3 to 4 విజిల్స్ వచ్చాయి, మెత్తగా ఉడికిందండి. ఈ లోపల విజిల్ కూడా వచ్చేసింది. దీనికి కావాల్సింది పోపు పెట్టుకోవాలి కదా. పోపులోకి వచ్చేసి మనము ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. దాన్ని విజిల్ కూడా వచ్చేసింది. 3 to 4 విజిల్స్ వచ్చాయండి. టేస్ట్ మటుకు చాలా బాగా వచ్చింది. ఇది చపాతీలోకి తినొచ్చు, రైస్లోకి కూడా తినొచ్చు. రైస్లోకి కూడా బాగుంటుంది, చపాతీలోకి ఇంకా టేస్టీగా ఉంటుంది. సాయంత్రం మాకు సరిపోయింది. 2 మెంబర్స్కి సరిపోయిందండి. మార్నింగ్ వచ్చింది, ఈవినింగ్ వచ్చింది. నాకు చపాతీలోకి, రైస్లోకి రెండింటికి కరెక్ట్గా సరిపోయింది. దీన్ని విజిల్ స్ట్రీమ్ పోయిన తర్వాత పప్పు గుత్తి తీసుకొని ఎనపాలండి. ఇలా మెత్తగా ఎనిపితే నాకు తొందరగానే మెదిగింది కాబట్టి ఎక్కువ టైం పట్టలేదు ఎనపడానికి. మనం నానబెట్టుకుంటే 3 to 4 విజిల్స్ సరిపోతుంది. కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు నేను లెమన్ యాడ్ చేశానండి. పులుపు కోసం ఖచ్చితంగా చింతపండు బదులు నేను లెమన్ యాడ్ చేశాను. మీరు చింతపండు వేసుకునే పని అయితే స్టార్టింగ్లోనే చింతపండు యాడ్ చేయండి. లేదంటే నానబెట్టుకొని గుజ్జేసుకోవాలనుకున్నప్పుడు ఈ స్టేజ్లో చింతపండు గుజ్జేసుకొని కాసేపు బాయిల్ చేయాలి. నేను 2 minutes ఏమో గ్యాస్ మీద పెట్టానండి, అంతే. ఎక్కువ టైం ఏం పట్టదు, ఎందుకంటే లెమన్ కాబట్టి ఏమంత ప్రాబ్లం ఉండదు. చింతపండు అయితే కాసేపు బాయిల్ చేయాలి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలి. ఇది ముఖ్యమైన స్టేజ్. పోపు మటుకు ఖచ్చితంగా చాలా టేస్ట్ని ఇస్తుంది. నేను 4 tablespoons వచ్చేసి ఆయిల్ యాడ్ చేశాను. 4 tablespoons వేసాను. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. నాకు పచ్చిమిర్చి కూడా కరెక్ట్గా అడిగి సరిపోయింది. ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోయింది. నాకు ఎక్కువ తక్కువ ఏం కాలేదు. దీంట్లోకి ఆవాలు వేసానండి. ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేస్తే స్మెల్ బాగుంటుంది. మళ్ళీ వచ్చేసి టేస్ట్ కూడా బాగుంటుందండి. మెంతులు వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది పోపులో. ఇప్పుడు వెల్లుల్లి దంచి పెట్టుకొని కచ్చాపచ్చాగా దంచింది వెల్లుల్లి వేయాలండి.
పోపులో వేస్తే స్మెల్ కూడా బాగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసి ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ రానియాలి, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటే టేస్ట్ బాగుండదు. ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము పోపులోకి యాడ్ చేసుకోవాలండి. టైం పట్టద్ది. నేను కొద్దిగానే ఆయిల్ వేసాను, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. నాకు కరెక్ట్ సరిపోయాయండి అన్నీ. ఇప్పుడు కాసేపు ఉడకబెట్టాం, లెమన్ వేసాం కదా, లెమన్ వేసిన తర్వాత అది ఉడకబెడుతున్నామండి. కందిపప్పు అవి అనపకాయ అన్నీ వేసాం కదా. లెమన్ వేసిన తర్వాత కాసేపు బాయిల్ చేసిన తర్వాత అది ఆఫ్ చేశాను స్టవ్. ఇది ఫ్రై అవుతుంది, ఆనియన్స్ అవి బాగా ఫ్రై అవ్వాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అయిన తర్వాత ఈ స్టవ్ ఆపేసానండి. ఇప్పుడు ఈ లోపల ఇది ఫ్రై అయిపోతుంది. దీన్ని కందిపప్పు లేకుండా కూడా చేస్తారండి. ఇప్పుడు ఇంగు వేసుకోవాలి. ఇంగు వేసుకొని కాసేపు ఉంచిన తర్వాత ఇది పప్పులోకి యాడ్ చేసుకోవాలండి. ఇది కందిపప్పు లేకుండా కూడా యాడ్ చేసుకోవచ్చు. కందిపప్పు తీసేసి నార్మల్ ప్రాసెస్ అంతా ఇంకొకటేనండి. కందిపప్పు ఒకటే తీసేయాల. కందిపప్పు లేకుండాగానైతే అది టేస్ట్ బాగుంటుంది, ఇది టేస్ట్ ఇంకా బాగుంటుంది కందిపప్పు వేస్తే. పెసరపప్పు కూడా వేసి చేసుకోవచ్చు, సేమ్ ప్రాసెస్ ఇదే. ఇప్పుడు తిరగమాత వేసేసాం కదండి, కాసేపు ఉంచి స్టవ్ కట్టేసుకోవడమే. ఇంక సర్వ్ చేసుకుంటే టేస్ట్ బాగుందండి. మా హస్బెండ్ కూడా చెప్పాడు చాలా బాగుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా ఏమన్నా కావాలంటే కామెంట్ చేయండి. చాలా డేస్ తర్వాత నేను ఇది లాంగ్ వీడియో చేస్తున్నానండి. మా నెల్లూరు స్టైల్లో ఏమన్నా వంటకాలు కావాలంటే కామెంట్ చేయండి, నేను చేసి పెడతాను. ఇంతేనండి ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్.